మన ఊరు మన అభివృద్ధి అని చెప్పి మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకే అంటే ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీలో ఉండేటువంటి మీ పార్టీలో సభ్యత్వం ఉన్న మీ కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి అని చెప్పి మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం డిమాండ్ చేస్తుంది। ఈ డిమాండ్ వెనుక చాలా ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరి అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, నిరుద్యోగుల అభిప్రాయాలు అందరికీ తెలుసుకున్న తర్వాత మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ నిర్ణయమే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకే వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించాలి, వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ఎజెండాని రూపొందించడం జరిగింది। ఎందుకయ్యా మేము స్థానికులకే కావాలని అడుగుతున్నాము అని అంటే 1952 నుంచి ఇక్కడ ఎంపీ స్థానం ఏర్పడిన రోజు నుంచి అంటే దాదాపుగా 62 సంవత్సరాలు అంటే 15 సార్లు ఎంపీలు బయటి ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు। వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రాజకీయ వలసలు చేస్తే మేము ఇక్కడ నుంచి బతుకుదేరు కోసం బయటికి వలసలు చేస్తున్నటువంటి బతుకుదేరులు మావి। వాళ్ళు రాజకీయ వలసలు వచ్చిన వాళ్ళు మా బతుకులు మారుస్తారని చెప్పేసి వాళ్ళకు ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే వాళ్ళు బస్సులు పెట్టి మమ్మల్ని బొంబాయికి పంపించినటువంటి ఘనత గత ప్రభుత్వాలవి, గత ఎంపీలవి, ఎమ్మెల్యేలవి। అందుకే మేము మహబూబ్నగర్ ప్రజల పక్షాన మహబూబ్నగర్ ప్రజల స్వార్థపూరితమైనటువంటి నిర్ణయమే మేము మా ప్రాంతం వాడే, మా ఊరికి మా ఊరే ఎంపీ ఉండాలి అని ఒక నినాదాన్ని మేము తీసుకోవడం జరిగింది। ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు మాత్రమే అవకాశం ఇవ్వాలి, ఆ ఇచ్చిన స్థానికులు కూడా ఈ ప్రాంతానికి మేము ఏం చేస్తామని చెప్పే విషయాన్ని బాండ్ పేపర్ మీద రాసి ప్రజలకు ముందు పెట్టాలి, ప్రజలకు చెప్పాలి ఈ జీవన ప్రమాణాలు ఏం పెంచుతాం, ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాం, మేము ఏం చేస్తామనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పినాకనే నామినేషన్స్ వెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం మేము డిమాండ్ చేస్తున్నాం। సరిపోయిందా? అభివృద్ధి ఫోరం మేము ఈ పాంప్లెట్లో ఇది బాండ్ పేపర్ లాంటి పాంప్లెట్, దీంట్లో మేము రాసిన విధంగానే మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇయ్యము, అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ వ్యక్తులకు కూడా మేము వీళ్ళకి చెయ్యాలి అని చెప్పాము। మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం ఒకటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే మేము ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళని అభ్యర్థులుగా పెట్టాలని చెప్తున్నాము, అన్ని రాజకీయ పార్టీలకు మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాము। అయ్యా మా ప్రాంతంలో మా ప్రాంత అభివృద్ధి కోసం ఓన్లీ మా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలి అనే విషయాన్ని మేము చెప్తాం। మేము ఎవరం కూడా మేము పోటీ చేస్తలేము। తారీఖు నుంచి మేము ఈ మన ఊరు మన అభివృద్ధి యాత్ర స్టార్ట్ అయింది। దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మేము సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆ తర్వాత ఇప్పటికే అన్ని పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మన ఊరు మన అభివృద్ధి పాంప్లెట్ని మేము ప్రజల వద్దకు చేర్చినాము। అదేవిధంగా గ్రామాలలో రేపటి నుంచి గ్రామ స్థాయికి మా పాంప్లెట్ చేరబోతుంది। ప్రతి ఓటర్ని కూడా మేము చైతన్యపరుస్తూ మాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా ఒకటే నినాదం, మా ఊరోడు మాతో ఉండాలి, మా ఊరిని మేమే పాలించుకుంటాము అని చెప్పేసి ఒకే నినాదంతోనే మేము అందరం కూడా ముందుకు పోతున్నాం। పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి పోటీ చేయని మనము ప్రజలు ఏ విధంగా తిరస్కరించాలనో, ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకోవాలో మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం అప్పుడు పనిచేస్తుంది। ఎవరు స్థానికులు, ఎవరు స్థానికేతరులు అని చెప్పేసి ప్రజలకు వివరించడానికి జిల్లా వ్యాప్తంగా మాకు పెద్ద టీమ్స్ ఉన్నాయి। ఆ టీమ్స్ అందరూ కూడా గ్రామాన వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తారు। ఎవరు స్థానికులు, మనకి ఈ స్థానికులు ఏం పని చేస్తారు అనే విషయాన్ని కూడా మహబూబ్నగర్ అభివృద్ధి ఫోరం నిశ్చితంగా ప్రజలకు వివరించబోతుంది। క్లియర్గా క్రిస్టల్ క్లియర్ కదన్నా।